హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము టేస్టీగా హెల్తీగా సమ్మర్లో తప్పక తీసుకోవలసిన 12 రకాల సమ్మర్ డ్రింక్ రెసిపీస్ని ఈరోజు మనము చూద్దామండి. సింపుల్గా తయారు చేసుకుని ఈ హెల్తీ జ్యూస్ రెసిపీస్ని మీరు కూడా రోజుకొక జ్యూస్ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఇప్పుడైతే మన ఫస్ట్ జ్యూస్ రెసిపీని చూసేద్దాం. ఈరోజు మనము సపోటా పళ్ళతో 4 రకాల హెల్తీ డ్రింక్ను తయారు చేసుకుందామండి. ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ నాటు సపోటా పళ్ళను తీసుకున్నానండి. నాటు సపోటా పళ్ళు అయితే స్వీట్ చాలా ఎక్కువగా ఉంటుంది, చక్కెర చాలా తక్కువ పడుతుంది జ్యూసులకి. ఈ పళ్ళల్లో ఒక 3 సపోటా పళ్ళను తీసుకుందాం. సపోటా పళ్ళని శుభ్రంగా కడిగేసుకొని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 కప్పు సపోటా ముక్కలయ్యాయి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని సపోటా పీసెస్ని వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసాను. కాచిన పాలు, చల్లగా ఉన్న పాలని 1 గ్లాస్ వేసేసుకుందాం. ఒక 2 యాలకులని పైన స్కిన్ తీసేసి యాలకులను వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఒక 2 టేబుల్ స్పూన్లు సపోటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. గార్నిష్గా కూడా ఇంకొక టేబుల్ స్పూన్ సపోటా పీసెస్ని వేసుకున్నామంటే మన ఫస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. రెండవ రకం చూద్దాం. 1 కప్పు పెట్టేసుకొని ఒక 4 బాదాంను వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసేసుకొని ఒక 3 ఖర్జూర పళ్ళను విత్తనాలు తీసి వేసేసుకొని వాటర్ వేసేసి ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకుందాం. 2 గంటలకంతా చూడండి చాలా బాగా నానిపోయాయి కదా. ఒక మిక్సీ జార్ పెట్టేసుకుని వాటర్తో పాటే వేసేసుకుందాం. ఒక 3 సపోటా పళ్ళని విత్తనాలు తీసేసి వేసేసుకుందాం. ఖర్జూర పళ్ళు సపోటా పళ్ళలో ఉన్న స్వీటే సరిపోతుందండి, చక్కెర అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కాచి చల్లని పాలని 1 గ్లాస్ వేసేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టేసుకొని సర్వింగ్ గ్లాసులో వేసేసుకోవాలి. గార్నిష్గా మరో 2 టేబుల్ స్పూన్లు చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ను వేసేసుకున్నామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు కమ్మగా పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. చూడండి క్రీమీగా ఎంత బాగుందో జ్యూస్. మన 2వ రకం రెసిపీ రెడీ అయిపోయింది కదా. 3వ రకం జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని నానబెట్టేసుకోవాలి. వాటర్ వేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చాలా బాగా నానిపోయాయండి. ఇప్పుడు 1 కప్పు సపోటా పీసెస్ని తీసుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని సపోటా ముక్కల్ని వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కాచిన చల్లటి పాలని 1 గ్లాస్ వేసేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సర్వింగ్ గ్లాస్కి నేను డేట్ సిరప్తో ఇలా డెకరేట్ చేశానండి. మీరు చాక్లెట్ సిరప్తో కూడా ఇలా డెకరేట్ చేసుకున్నామంటే పిల్లలకి చూడ్డానికి చాలా బాగుంటుంది. వద్దనకుండా జ్యూస్ ప్రతిరోజు ఇచ్చినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారనమాట. నానబెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అంతా వేసేసుకోవాలి. డేట్స్ సిరప్తో పైన కూడా అలా గార్నిష్ చేసుకున్నామంటే పిల్లలు చూడ్డానికి చాలా బాగుంటుంది కదండి, ఇష్టంగా తాగేస్తారు. ఇప్పుడు 4వ రకం జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. 1 కప్పు పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష, ఒక 2 అంజీర పళ్ళని, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ విత్తనాలను వేసేసుకొని వాటర్ వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి చాలా బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని వాటర్తో పాటే వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. 1 అరటి పండుని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. 1 గ్లాసు కాచిన చల్లటి పాలను వేస్తున్నాను. మీకు ఈ కూలింగ్ సరిపోదు అంటే ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకుని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. 1 కప్పు సపోటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం.
చక్కెరకు బదులుగా 2 టేబుల్ స్పూన్ల తేనెను వేస్తున్నానండి. మీరు కావాలంటే చక్కెరైనా వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఒక సర్వింగ్ గ్లాస్లో జ్యూస్నంతా వేసేసుకుందాం. పైన గార్నిష్గా ఇంకొక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకున్నామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు పంటికి తగులుతూ కమ్మగా చాలా బాగుంటుందండి. చూడండి, క్రీమీగా థిక్గా జ్యూస్ ఎంత బాగుందో. మనం ఈరోజు 4 రకాల సపోటా జ్యూస్ తయారు చేసాం కదండి. 4 రకాలు కూడా కమ్మగా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీ కూడా. మన నెక్స్ట్ జ్యూస్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసుకుందామండి. చాలా ఈజీ. మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ప్రతిరోజు ఒక గ్లాస్ ఇచ్చామంటే సాయంత్రం పూట హ్యాపీగా తాగేస్తారు. హెల్తీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కోకోనట్ మిల్క్ షేక్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. బయట కొనే కూల్ డ్రింకుల కంటే రోజుకొక రకం ఇలా హెల్తీగా డ్రింక్ని తయారు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పును వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ను వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలను వేసేసుకుందాం. ఒక 5 ఖర్జూర పళ్ళని విత్తనాలు తీసేసి వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేస్తున్నానండి. రోజ్ వాటర్ అవైలబుల్గా లేనప్పుడు ఒక 2-3 ఇలాచీలను వేసుకున్నా సరిపోతుంది. ఒక గ్లాసు కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి మిల్క్ను ఒక గ్లాస్ తీసుకుందాం. ఒక గ్లాస్ కోకోనట్ వాటర్, ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి కోకోనట్ వాటర్ అన్నమాట. మిక్సీ పట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల హనీని వేసేసుకుని ఇంకొకసారి అలా మిక్సీ పట్టేసుకుందాం. హెల్దీ అయిన కూల్గా కోకోనట్ మిల్క్ షేక్ మనకు రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్లో వేసేసుకుందాం. పైన గార్నిష్గా సన్ఫ్లవర్ సీడ్స్ని, గుమ్మడి గింజల్ని చాప్ చేసి వేసేసుకున్నామంటే కోకోనట్ మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు పంట కింద పడుతూ కమ్మగా చాలా బాగుంటుందండి మిల్క్ షేకు. ఈ ప్రాసెస్లో కోకోనట్ మిల్క్ షేక్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. పిల్లలకి పెద్దలకి ప్రతిరోజు ఇచ్చామంటే హెల్తీగా కూల్గా తాగేస్తారు. మన నెక్స్ట్ సమ్మర్ డ్రింక్ని ఇప్పుడు చూసేద్దాం. ద్రాక్ష పళ్ళతో 2 రకాల జ్యూస్ రెసిపీస్ని చూద్దామండి. సమ్మర్లో కూల్గా హెల్తీగా ఏదైనా తాగాలన్నప్పుడు ఇలా ద్రాక్ష పళ్ళతో జ్యూస్ తయారు చేసామంటే ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తాగేస్తారండి. అంత బాగుంటుంది. 2 రకాల జ్యూసులు 2 రకాల టేస్టీతో ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. మనము ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వాటర్లో ద్రాక్ష పళ్ళని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మందులంతా స్ప్రే చేసి ఉంటారు కదా, పళ్ళు పాడవకుండా. ఒక 15 నిమిషాల పాటు వాటర్లో అలాగే ఉంచేసి 15 నిమిషాల తర్వాత పండ్లనన్నిటిని ఇలా రుద్దుతూ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకసారి ఫ్రెష్ వాటర్లో కూడా ద్రాక్ష పళ్ళని క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. జ్యూసులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాల జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. 2 రకాల జ్యూస్ రెసిపీస్కి 2 కప్పుల ద్రాక్ష పళ్ళను తీసుకున్నాను. ఫస్ట్ మిక్సీ జార్ పెట్టేసుకుందాం. 1 కప్పు గ్రీన్ గ్రేప్స్ వేసేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నానండి. చక్కెరకు బదులుగా తేనెనైనా వేసేసుకోవచ్చు. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా వేయండి, స్కిప్ చేయవద్దు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా మిక్సీ అయిపోతుంది. ఫిల్టర్ పట్టేసుకుందాం జ్యూస్నంతా. ద్రాక్ష పళ్ళల్లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు. మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల కండరాల నొప్పులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ద్రాక్షని ప్రతిరోజు మనం డైట్లో చేర్చుకున్నామంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా చెప్పుకుపోతే ద్రాక్ష పళ్ళల్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు తప్పనిసరిగా మనము డైట్లో చేర్చుకోవలసిందే.
పిప్పినంతా తీసేసామంటే జ్యూస్ స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని జ్యూస్ని సర్వ్ చేసుకుందాం. గ్రీన్ గ్రేప్ జ్యూస్ని తయారు చేసుకున్నాం కదండి. బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. మిక్సర్ జార్ పెట్టేసుకొని 1 కప్పు బ్లాక్ గ్రేప్స్ని వేసేసుకుందాం. హెల్తీగా చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ హనీని వేస్తున్నాను. మీరు తేనెకు బదులుగా చక్కెరైనా వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ తేనె వేసేసుకోవాలి. ఒక 5 మిరియాలు వేస్తున్నానండి. మిరియాల పౌడర్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసేసుకోవాలి. లెమన్ అయితే ఒక 1/2 లెమన్ పిండుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. జ్యూస్నంతా ఫిల్టర్ పట్టేసుకుందాం. ఇలా ఫిల్టర్ పట్టుకోవడం వల్ల తొక్కంతా వచ్చేస్తుంది. జ్యూస్ స్మూత్గా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, తొక్కంతా వచ్చేసింది కదా. సర్వింగ్ గ్లాస్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే కూల్గా తాగేయచ్చు. జ్యూస్ని సర్వ్ చేసుకుందాం. హెల్దీ అయిన గ్రేప్స్తో 2 రకాల జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకున్నాం కదండి. 2 రకాల జ్యూసులు 2 రకాల టేస్టీతో ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తాగేస్తారండి. అంత బాగుంటాయి అన్నమాట ఈ జ్యూస్ రెసిపీస్. మన నెక్స్ట్ జ్యూస్ రెసిపీ వాటర్ మిలన్ చియా సీడ్స్తో డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని వేస్తున్నాను. వాటర్ వేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. చియా సీడ్స్ నానే లోపల 1 కప్పు వాటర్ మిలన్ని విత్తనాలు లేకుండా కట్ చేసి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఒక 15 వరకు మిరియాలను వేసానండి. మిరియాల పౌడర్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. లెమన్ అయితే చిన్న లెమన్ అయితే 1 లెమన్ పిండుకుంటే సరిపోతుంది. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా ఫిల్టర్ పట్టేసుకోవాలి. ఇలా ఫిల్టర్ పట్టుకున్నామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ లోపల మనకు చియా సీడ్స్ కూడా నానిపోయాయి అన్నమాట. చూడండి, చాలా బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ పెట్టేసుకొని నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా వేసేసుకోవాలి. గార్నిష్గా నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే తాగుతున్నప్పుడు మధ్యలో తగులుతూ రుచిగా చాలా బాగుంటుంది. వాటర్ మిలన్ చియా సీడ్స్తో కమ్మనైన సమ్మర్ డ్రింక్ని చూసాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ జ్యూస్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు మన హెల్దీ రెసిపీ 6 రకాల ఫ్రూట్స్తో హెల్దీగా ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకుందామండి. 6 రకాల ఫ్రూట్స్లో ఉండే పోషక విలువలన్నీ ఒక జ్యూస్లో అందుతాయి కదండి. పిల్లలు ఫ్రూట్స్ తినమంటే తినరు కదా. ఇలా ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసి ఇచ్చామంటే వద్దనకుండా హ్యాపీగా ప్రతిరోజు ఇచ్చినా కూడా తాగేస్తారు. నేను ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టేశానండి. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని 1 కప్పు పైనాపిల్ పీసెస్ని వేసేసుకుందాం. 1 కప్పు యాపిల్ని పైన స్కిన్ని తీసి వేస్తున్నాను. ఆరెంజ్ ఫ్రూట్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు వేసేసుకుందాం. 1/2 కప్పు దానిమ్మ గింజలను వేస్తున్నాను. ద్రాక్షను కూడా కట్ చేసి 2గా 1 కప్పు వేసేసుకుందాం. ఒక అరటిపండుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక అరటిపండును వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ జ్యూస్ హెల్తీగా చేయడానికి చక్కెరకు బదులుగా 2 టేబుల్ స్పూన్ల తేనె వేస్తున్నానండి. మీరు కావాలంటే చక్కెరైనా వేసేసుకోవచ్చు. 1 గ్లాసు కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలను 1 గ్లాస్ వేసేసుకొని మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు మధ్యలో చెక్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సర్వింగ్ గ్లాస్లో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా వేసేసుకుందాం. పైన గార్నిష్గా దానిమ్మ గింజలను వేశానండి. నేను కమ్మనైన హెల్దీ అయిన 6 రకాల ఫ్రూట్స్తో మిల్క్ షేక్ను తయారు చేసుకున్నాం కదండి. ఇలా తయారు చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సమ్మర్లో అందివ్వండి. కూల్గా తాగేస్తారు. ఇప్పుడు మన నెక్స్ట్ సమ్మర్ డ్రింక్స్ని చూసేద్దాం.
మామిడి పళ్ళతో 2 రకాల జ్యూస్ రెసిపీస్ని చూద్దామండి. ఈ మ్యాంగో జ్యూస్కి పాలు కానీ పెరుగు కానీ ఏమీ అవసరం లేదు. సింపుల్గా చాలా టేస్టీగా కమ్మకమ్మని 2 రకాల జ్యూస్ రెసిపీస్ని ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చియా సీడ్స్ అవైలబుల్గా లేనప్పుడు సబ్జా గింజలైనా తీసుకోవచ్చు. 2 రకాల జ్యూస్కి పెద్ద మామిడి పండు అయితే ఒక మామిడి పండు సరిపోతుందండి. శుభ్రంగా కడిగేసుకుని మామిడి పండుని పైన స్కిన్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకుందాం. కొద్దిగా శుభ్రంగా కడిగేసిన పుదీనా ఆకులను వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చక్కెరను వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. 1 కప్పు మామిడి పండ్ల ముక్కలను వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. లెమన్ అయితే ఒక చిన్న లెమన్ పిండుకుంటే సరిపోతుంది. 1 గ్లాసు సోడా వేస్తున్నాను. సోడా అవైలబుల్గా లేనప్పుడు 1 గ్లాస్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. సర్వింగ్ గ్లాస్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా వేసేసుకోవాలి. 15 నిమిషాలకంతా చియా సీడ్స్ బాగా నానిపోయాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని వేసేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైన మ్యాంగో ముజిట తయారైపోతుంది. సింపుల్గా ఇంట్లో మామిడి పండ్లు ఉన్నప్పుడు 2 నిమిషాలలో తయారు చేసుకొని కమ్మగా తాగేయవచ్చు. సాల్టీగా, స్వీట్గా, పుల్లపుల్లగా, పుదీనా ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము 2వ రకం జ్యూస్ రెసిపీని చూసేద్దాం. మిక్సీ జార్ పెట్టేసుకొని 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలను వేసుకొని అరగంట ముందుగా వాటర్లో నానబెట్టిన జీడిపప్పుని ఒక 6-7 జీడిపప్పును వేసేసుకొని ఒక 2-3 జీడిపప్పును అలాగే పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిష్గా వేసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, పాలు వేయకపోయినా కూడా క్రీమీగా థిక్గా ఎంత బాగుందో జ్యూస్. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మామిడి పండ్ల ముక్కలను వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న చియా సీడ్స్ను వేసేసుకుందాం. మిక్సీ పట్టుకున్న జ్యూస్ను వేసేసుకొని గార్నిష్గా మరో 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేసేసుకుందాం. చియా సీడ్స్ అవైలబుల్గా లేనప్పుడు మామూలుగా కూడా జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చండి. కానీ సమ్మర్ కదా, చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసేసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది. హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిదండి. గార్నిష్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన జీడిపప్పు, బాదాం ముక్కలను వేసుకున్నామంటే కమ్మనైన మ్యాంగో జ్యూస్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మ్యాంగో జ్యూస్ రెసిపీస్ టేస్ట్ పరంగా, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. మన నెక్స్ట్ సమ్మర్ డ్రింక్ని చూసేద్దాం. కీరాతో జ్యూస్ రెసిపీ అండి. సమ్మర్లో వచ్చే అతి వేడిని తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ కీరా జ్యూస్ రెసిపీ. చక్కెర లేకుండా కీరా జ్యూస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. డయాబెటిక్ వారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కీరాని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. జ్యూస్కి ఎప్పుడైనా సరే లేత కీరా తీసుకున్నామంటే విత్తనాలు ముదరకుండా ఉంటాయి. 1 గ్లాస్ జ్యూస్ రెసిపీకి 1 కీరా తీసుకుంటున్నాను. నేను స్కిన్ తీయకుండా కట్ చేస్తున్నానండి. ఇలా తీసుకుంటేనే హెల్దీ అనమాట. లేదంటే మీరు అలా నచ్చకపోతే స్కిన్ తీసి కూడా జ్యూస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కీరాలో హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయో తెలుసుకుందామండి. కీరాలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కీరాలో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. శరీర వేడిని తగ్గిస్తుంది. శరీరంలో ఉండే మలినాలను కూడా పోగొడతాయి. ఇంత హెల్దీ అయినా ఈ కీరాని మనం తప్పనిసరిగా డైట్లో చేర్చుకోవాల్సిందేనండి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. లెమన్ అయితే 1 లెమన్ పిండుకుంటే సరిపోతుంది. నీట్గా కడిగేసుకున్న పుదీనాని 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఈ కీరా జ్యూస్లో పుదీనా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్
పుదీనా ఆకులను వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా ఫిల్టర్ పట్టేసుకుందాం. ఇలా ఫిల్టర్ పట్టుకున్నామంటే ఏమైనా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి. జ్యూస్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సర్వింగ్ గ్లాస్లో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్ని వేసేసుకుందాం. గార్నిష్గా పుదీనా ఆకులు వేసేసుకున్నామంటే హెల్దీ అయిన కీరా జ్యూస్ రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. 2 నిమిషాలలో ఇలా కీరా జ్యూస్ రెసిపీని ప్రిపేర్ చేసామంటే పిల్లలు కూడా వద్దనకుండా తాగుతారండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మన నెక్స్ట్ సమ్మర్ జ్యూస్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. వేసవిలో వేడిని తగ్గించి బాడీని కూల్గా చేస్తుంది. చాలా హెల్తీ రెసిపీ. ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. జ్యూస్ రెసిపీకి స్కిన్ తీయకుండా కీరా ముక్కల్ని 1 కప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే స్కిన్ తీసి కూడా వేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ పెట్టేసుకుందాం. 1 కప్పు కీరా ముక్కలను వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆకులను మాత్రమే సపరేట్గా తీసుకొని 1 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులను వేసాను శుభ్రంగా కడిగేసి. 1 ఇంచు అల్లాన్ని స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేస్తున్నాను. లెమన్ అయితే ఒక పెద్ద లెమన్ పిండుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. చక్కెరకు బదులుగా 2 టేబుల్ స్పూన్ల తేనెనైనా వేసేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేస్తున్నానండి. మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా ఫిల్టర్ పట్టుకోవాలి. ఇలా ఫిల్టర్ పట్టుకున్నామంటే జ్యూస్ స్మూత్గా తాగడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ జ్యూస్లో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుందాం. ఒక 20 నిమిషాలు ముందుగా నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేస్తున్నానండి. చియా సీడ్స్ తీసుకున్నామంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. వీటిలో అనేక రకాల ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. చియా సీడ్స్లో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే చర్మానికి, జుట్టు సమస్యలకు కూడా మేలు చేస్తుంది. ఇంత హెల్దీ అయిన చియా సీడ్స్ని తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి. జ్యూస్లో బాగా కలిసేలాగా కలిపేసుకొని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. గార్నిష్గా లెమన్ని కట్ చేసి ఉంచానండి. చూశారు కదండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ జ్యూస్ రెసిపీ. సమ్మర్లోనే కాదు, ఎప్పుడైనా ఈ జ్యూస్ రెసిపీని తీసుకోవచ్చు. పుల్లపుల్లగా, కొంచెం స్వీట్గా, అల్లం ఘాటుతో, పుదీనా ఫ్లేవర్తో నానబెట్టిన చియా సీడ్స్ని వేసుకొని తాగామంటే ఎంత బాగుంటుందో. సమ్మర్లో శరీర వేడిని తగ్గించే 12 రకాల జ్యూస్ రెసిపీస్ను చూసాం కదండి. ఇవన్నీ కూడా టేస్ట్ పరంగా చాలా చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ జ్యూస్ రెసిపీస్ అన్నీ కూడా రోజుకొక జ్యూస్ రెసిపీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.